కృష్ణలంకలోని లాకప్ డెత్ అనడానికి కూడా లేదు. నో బాడీ నో యాష్ కేసు అనాలి దీన్ని. నో బాడీ నో యాష్. శవము లేదు, బూడిద లేదు. ఇది కేసు. అది డోర్ డెలివరీ. నో డెలివరీ నో యాష్. ఇది కేసు. ఇదన్నా పెట్టుకోవచ్చు. నో డెలివరీ నో యాష్ కేసు అనమాట. ఇందులో ఇప్పుడు ఇక్కడతో ఆగిపోతుందంటే కాదు. ఇప్పుడు ఒక ఎస్ఐ గారు వాంగ్మూలం ఇచ్చారు మేము చూసామని. ఇప్పుడు ఆ స్టేషన్లో ఉన్నటువంటి మరి కొంతమంది కానిస్టేబుల్ని అరెస్ట్ చెయ్యక తప్పదు. ఎవరు ఇప్పుడు రికమెండేషన్ చేయించుకుని ఆపుకుంటారు, ఎవరిని ఎత్తిన వేస్తారు కేసులు అనేది చూసుకోవాలి. కొట్టినోళ్ళు, కొడుతున్నప్పుడు ఉన్నోళ్ళు, అతను స్టేషన్లో ఉన్నంత కాలం వాడు ఎవడైతే స్టేషన్లో ఉన్నాడో వాడు ఉన్నంత వరకు అతని కొట్టినటువంటి వాళ్ళందరూ ఇందులోకి వస్తారు. అందులో కొంతమంది తప్పించుకోబడతారు ఉన్నతాధికార రికమెండేషన్, కొంతమందిని పెట్టక తప్పదు, 4-5 సరే. అలాగే అక్కడ మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే ఉంటారో ఎవరైతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తప్పదు, కొంతమందిని అరెస్టులు చేయక తప్పదు. టోటల్గా ఇప్పుడు 15 మందిని వరకు ఇందులో అరెస్టులు చేసే అవకాశం ఉంది. అదేంటంటే నాగరాజును ప్రశ్నించినో లేదా వీళ్ళు ఎంక్వైరీలో తేల్చినట్టుగాను. వాస్తవంగా సినిమా పిక్చర్ అందరికీ తెలుసు, ఉన్నతాధికారుల నుంచి కింద అధికారుల దాకా అందరికీ తెలుసు ఎవరెవరు ఏమేంటి అన్నటువంటిది. జస్ట్ కొన్ని పేర్లు యాడ్ చేయాలి, చూపించాలి. కేసు ఏం నిలబడాలని ఎవరికీ లేదు. కాకపోతే ఏంటంటే చట్టపరంగా చూపించాలి. రేపు పొద్దున 29వ తారీఖు ఒకటి లెక్కేయాలి. ఇదిగో నాగరాజుని అరెస్ట్ చేసేసామండి, విచారిస్తున్నామండి, కాబట్టి హెబియస్ కార్పస్ అక్కర్లేదు, అతను చచ్చిపోయాడు అన్నది కన్ఫర్మేషన్ ఉందండి అనేసి. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన దానికి వచ్చే నెల 6కు వాయిదా వేసారుగా సిబిఐ దర్యాప్తు అన్నట్టుంది. ఈ లోపుగానే అవసరం లేదు సిబిఐ దర్యాప్తు, ఇక్కడే వీళ్ళే చేసేశారు, ఇదిగో ఒక్కడితో అవ్వలేదు నాగరాజుతో పాటు వీళ్ళందరినీ అరెస్ట్ చేశామని చెప్పాలి. అయితే ఉన్నత అధికారుల జోలికి వెళ్తారా, సిఐ పై స్థాయి అన్న దగ్గరే వెయిటింగ్. ఇక్కడ ఏసీపీలు ఆ స్థాయి దాకా వెళ్తారా, అక్కడ డౌట్ ఉందన్నమాట.